గురూజీ, మరి ముందుగా మేషరాశి వాళ్ళకి ఎలా ఉంటుందో తెలియజేస్తా అన్నారు. ముందుగా మేషరాశికి ఈ శని 9వ ఇంట్లో ఉంటాడు. నవమ స్థానంలో శని ఉన్నాడు ఇప్పుడు. ఈ నవమ స్థానంలో శని చూడండి ఇప్పటి నుంచి ఎక్కడి నుంచి 2017 26 ఈ తేదీ నుంచి 2020 24వ తేదీ జనవరి వరకు నవమ స్థానంలోనే శని ఉంటాడు. ఈ ఒక శని 9వ ఇంట్లో ఉండడం వలన చూడండి మేషరాశికి ఎలాంటి ప్రతిఫలాలు వస్తున్నాయంటే చూడండి 9వ ఇంట్లో ఉండడం వలన వైరత్వం ఎక్కువ అవుతుంది జనాల్లో. అంతేకాకుండా హృదయ రోగం ప్రాప్తిస్తుంది అని చెప్తూ ఉంది. అంతేకాకుండా బంధన యోగాలు, పోలీస్ స్టేషను, కోర్టుకు వెళ్ళడం, తిరగడం, ద్రవ్యహాని, డబ్బు నష్టపోవడం జరుగుతుంది. తల్లిదండ్రులతో ద్వేషం జరుగుతుంది, ద్వేషం వస్తుంది అని ఉంది. అంటే ఈ ఒక మనం ఉండే చోటుని వదిలేసి వేరే చోటుకి వెళ్ళేది, దూర ప్రయాణం వస్తుంది అని చెప్తూ ఉంది. అంతేకాకుండా ఈ ఒక ద్వేషం వస్తుంది, నమ్మిన వారు ద్రోహం చేస్తారు, అపమానాలు, అపవాదాలు, చెయ్యని తప్పులకి నేరం వస్తుంది అని చెప్తుంది. కాకుండా ఎప్పుడు కూడా అశుభ ప్రతిఫలాలు అంటే నెగిటివ్ థాట్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి, నెగిటివ్నే ఎక్కువ వినాల్సి వస్తూ ఉంటుంది అని చెప్తూ ఉంటుంది. అంతేకాకుండా ఆర్థికంగా మనం చూసేదైతే డబ్బు, ద్రవ్యహాని, చాలా నష్టపోతారు, రుణబాధలు ఎక్కువైతాయి. అప్పటికి కష్టపడి అంతో ఇంత డబ్బు చేస్తే ఎక్కువ ఖర్చు అయిపోవడం జరుగుతూ ఉంటుంది. ఇది మేషరాశికి ఉంటుంది. అందువలన మీరేం చేయాలంటే కులదేవతకి ప్రతిరోజు పూజ చేసి నెలకు ఒకసారి అయినా 6 నెలలకు ఒకసారైనా శని శాంతి, శని గ్రహానికి తైలాభిషేకం చేస్తూ ఉంటే మీకు అందరికీ కూడా శుభమే జరుగుతుంది. గురూజీ, మరి వృషభ రాశికి ఎలాంటి ప్రతిఫలాలు ఉండబోతున్నాయి? ఇక వృషభ రాశికి అయితే అష్టమ శని, అర్ధమాష్టమ శని మంచిది కాదు అంటుంటారు. నిజమే. ఎందుకంటే అష్టమ శని వచ్చినప్పుడు చూడండి, ఇక్కడ భార్య భర్తలు విడిపోవడం, తల్లిదండ్రుల పుత్రులలో గొడవ రావడం అనే దాన్ని విశేషంగా గురువు ఆ ఒక గురువు ఇంట్లోకి శని ప్రవేశం వల్ల జరుగుతూ ఉంది. ఒక్కొక్క చోటు ఉన్నప్పుడు ఒక్కొక్క రాశిలో ప్రవేశం చేయడం ఒక్కొక్కటి, అర్థమైంది కదా. ఇక్కడ గురువు ఇంట్లో శని ప్రవేశం చేయడం వలన ఇది జరుగుతుంది. అంటే భార్య భర్తలో విడిపోవడం, తల్లిదండ్రులు కొడుకుల్లో ఒక ఇలాంటిది రావడం, అంతేకాకుండా ఎక్కువ దారిద్రం రావడం, ఆ దారిద్రం వల్ల చాలా బాధపడడం, కోర్టు కచేరీలో అపజయం వస్తుంది. అంతేకాకుండా వ్యర్థము, ధనహాని, చాలా ఎక్కువ ధనహాని అవుతూ ఉంటుంది. అంతేకాకుండా మాన నష్టము, అంటే ఆ ఒక మాన నష్టం జరుగుతుంది. అపవాదాలు, అవమానాలు జరుగుతూ ఉంటాయి. ఏ కార్యం చేసినా కూడా విఘ్నాలు చాలా ఎక్కువ కనబడుతూ ఉంటాయి. సదా రోగ బాధ ఎక్కువ వస్తుంది. అంతేకాకుండా హీన స్త్రీల సవాసం చేరి మర్యాద పోతుంది అనేది వస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. పరస్థల వాసము, మృత్యు భయం, యాక్సిడెంట్లు ఇలాంటివి ఎక్కువ జరుగుతూ ఉంటాయి. శత్రువులు మన పైన వస్తూ ఉంటారు, చాలా జాగ్రత్తగా ఉండాలి. గురూజీ, మరి ధనస్సు రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుందో తెలియజేస్తా అన్నారు. ఇక ధనస్సు రాశికి ఆల్రెడీ 2.5 years అంటే 2.5 సంవత్సరాల వెనుకే 7.5 స్టార్ట్ అయింది. ఇంకా 5 సంవత్సరాలు ఉంటుంది వీళ్ళకి ఇది. అందువలన ఇప్పుడు ఈ 2.5 సంవత్సరంలో జన్మరాశిలో శని ప్రవేశం చేసినారు. చూడండి, నేను ఇంతకు ముందే చెప్పాను, శని గురువుకి శత్రువు. గురు దృష్టి శనిపై ఉంటే అసలు శని ఏమి చేయడంట, కానీ గురువింటికే శని వచ్చినప్పుడు ఎక్కువ కష్టాలు పడతాడు అని చెప్తూ ఉంటారు. అందువల్ల దయచేసి మీరు చాలా జాగ్రత్తగా వహించడం చాలా మంచిది. అలానే మీరు భయపడాల్సిన అక్కర్లేదు, పరిహారము ఇస్తాను. అయినప్పటికీ కూడా మీరేం చేయాలంటే ఈ ఒక పరిహారం చేసుకునే ముందు కొన్ని విచారాలు కార్యక్రమం అంతంలో చెప్తాను. శని మనకి అన్ని శుభంగా జరగాలంటే మనం ఎలా ఉండాలని చూస్తూ ఉండండి. ఇప్పుడు ధనస్సు రాశి వాళ్ళకి ఎలా ఉంటుందంటే చూడండి, విశేషంగా విషభయం, ఆహారంలో విషభయం, అగ్ని భయం, అంటే అగ్ని నుంచి ఒక భయం జరుగుతుంది. మృత్యు భయం, అంటే అగ్ని నుంచి మృత్యు రావచ్చు, విషం నుంచి మృత్యు రావచ్చు, వాహనాల నుంచి మృత్యు రావచ్చు, అంటే అపమృత్యులు ఎక్కువగా రావడం ఉంటుంది. తర్వాత ఈ ఒక సజ్జన విరోధం, అంటే మనం ఎవరినైతే ఎక్కువ నమ్మింటామో మంచి వాళ్ళతో విరోధం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. తర్వాత చట్టబద్ధ విచారంలో వెళ్ళి
కోర్టు, గొడవ, జైలు, బంధన యోగం వస్తుంది అనుంది. చాలా జాగ్రత్తగా ఉండండి. అంతేకాకుండా మనకి సంబంధం లేని విచారంలో మనల్ని వేరే వాళ్ళు మోసం చేసి దబ్బేస్తారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత అన్నిట్లో విఘ్నాలే ఎక్కువ కనబడుతూ ఉంటాయి. ఆర్థికంగా ఎంత డబ్బులున్నా ఇబ్బంది జరుగుతూ ఉంటుంది. బుద్ధి శ్లేషము, చంచల స్వామి, కరెక్ట్ డిసిషన్స్ తీసుకోండి. దానికూడదు చెయ్యాలా వద్దా, చేస్తే ఏమవుతుందో, చేయకపోతుందో ఏమవుతుందో అని ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. అంతేకాకుండా ఉత్తనే తిరుగుతూ ఉండడం, ఉద్యోగం వెళ్ళిపోవడం, అనుకున్నట్టే ఉద్యోగంలో నుంచి రిజైన్ అయిపోవడం, లేదా మంచి వాళ్ళ సవాసం వదిలేసి వెళ్ళిపోవడం, ఎక్కడో వెళ్ళిపోవడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అనారోగ్యం వస్తుంది. నిరాసక్తి, ఏ దానిపైన ఇంట్రెస్ట్ ఉండదు. తర్వాత ఈ ఒక నీచ జన సహవాసము అంటే చెడు జనాల సహవాసం చేసి వాళ్ళ దగ్గర అడిక్షన్స్ పాలయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇలాంటి ఎక్కువగా అశుభ ప్రతిఫలాలనే మీరు అనుభవిస్తారు. అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలా మీరు జాగ్రత్తగా ఉండి ప్రతిరోజు, ప్రతి మంగళవారం ప్రతి శనివారం శని పీడ పరిహార స్తోత్రాన్ని పఠించాలి. ప్రతి అమావాస్య రోజు శనేశ్వర వజ్ర కవచాన్ని పఠించాలి. ఈ రెండు చెయ్యకపోయినా ప్రతి అమావాస్య మరియు శనివారం రోజు ఆంజనేయ స్వామికి తమలపాకుల మాల ఇవ్వాలి. ఇలా ఇస్తే ఖచ్చితంగా మీకు అద్భుతమే జరుగుతుంది. మీకు సాడే సాతి అప్పుడు ఏమి చేయదు. ఈ ఫలితాలన్నీ కూడా శుభంగా మారిపోతాయి. అర్థమైంది కదా? పెద్ద పెద్దగా ఏవి చిన్నగా అవుతూ ఉంటుంది. ఇది లేదోనా దశరథ మహారాజు నిర్మించిన శని పీడా పరిహార స్తోత్రం. దాన్ని ఎవరైనా సరే వారానికి ఒకసారి ప్రతిరోజు చదువుతూ ఉంటే శని పరిపూర్ణమైన పుణ్యఫలాలనే ఇస్తూ ఉంటాడు. ఇది ధనుస్సు రాశి. గురుజీ, ఇప్పుడు మకర రాశి గురించి తెలియజేస్తా అన్నారు. ఇక మకర రాశికి ఇప్పుడే సాడే సాతి ప్రారంభమైంది. అర్థమైంది కదా? ఇది ఎలా ఉంటుందంటే 2021 వరకు 2020 సంవత్సరం జనవరి 24వ తేదీ వరకు ఎక్కడ ఈ ఒక 12వ ఇంట్లోనే శని ఉంటాడు. అయితే ఈ ఒక్క సంవత్సరంలో ఈ కమింగ్ అక్టోబర్ 10వ తేదీ వరకు, ఈ సంవత్సరం అక్టోబర్ 10వ తేదీ వరకు ఎలా ఉంటుందంటే నవమ స్థానంలో గురువు ఉన్నాడు కన్యారాశిలో. కన్యారాశి నుంచి పంచమ స్థానాన్ని గురు దృష్టి పరిపూర్ణంగా 2 విధాలుగా గురుబలం ఉంది కన్యారాశి వాళ్ళకి. అందువల్ల భయపడాల్సిన అవసరం లేదు. అయినా శాంతి చేసుకోకుండా తప్పదు. అర్థమైంది కదా? అందువల్ల చూడండి ఇక్కడ ఏం చెప్తుందంటే ఈ ఒక మకర రాశి వాళ్ళకి దుఃఖము, అశాంతి, పరస్థల వాసము, వృధా తిరుగాటము అంటే వేస్ట్గా వ్యర్థంగా తిరుగుతూ ఉండడము, అపవాదము, నిందలు, అంతేకాకుండా బంధుమిత్రుల్లో ద్వేషం వచ్చేస్తుంది, స్నేహితుల్లో కొంచెం ద్వేషం వస్తుంది, అవమానం జరుగుతుంది, నమ్మిన వారి నుంచి ద్రోహం వస్తుంది, ఆర్థికంగా కొంచెం అప్ అండ్ డౌన్స్, ఆర్థికంగా అంటే డబ్బుల విచారణలో అప్ అండ్ డౌను. అయితే భూమి విచారణలో కోర్టు గొడవలు ఇలాంటిది ఉంటే అది దూరం అయిపోతుంది, అంటే మనకి దక్కదు అనే చూపిస్తుంది. తర్వాత పెద్ద పెద్ద అధికారుల్లో గొడవలు పెట్టుకోవడం ఇలాంటిది జరుగుతుంది. ప్రాణహాని అంటే మానసికంగా డిప్రెషన్ పోయి ప్రాణహాని చేసుకునేది వస్తుంది. అంతేకాకుండా కుటుంబంలో విఘ్నాలు, కుటుంబంలో మనం ఏమని అనుకుంటే విఘ్నాలు ఎక్కువ జరుగుతూ ఉంటుంది. వృధా నరళాటం, సంతానంలో సమస్య ఉద్భవిస్తుంది. తర్వాత విశేషంగా స్థాననాశ, మనం ఉండే స్థానంలో ప్రాబ్లం వస్తుంది అని ఉంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీరేం చేయాలంటే ప్రతిరోజు కాలభైరవాష్టకం, హనుమాన్ చాలీసా, ఈ 2 రోజుకు ఒకసారి అయినా లేదో మంగళవారం శనివారం కంపల్సరీ ఈ 2 చదువుకుంటూ ఉంటే ఖచ్చితంగా మీకు ఎలాంటి ఇబ్బందులు రావు. అర్థమైంది కదా? తర్వాత నెలకు ఒకసారి అయినా నవగ్రహాల్లో శనిగ్రహం ఉంటుంది కదా, దానికి నువ్వుల నూనెతో అభిషేకం నెలకు ఒకసారి అయినా ఇలా చేపిస్తూ ఉండండి. 2020 జనవరి 24వ తారీఖు వరకు ఇలాంటి అశుభ ఫలాలు మీకు రాకుండా శనేశ్వరుడు కాపాడతాడు. అర్థమైంది కదా? గురుజీ, తదుపరి కుంభరాశి. ఇక కుంభరాశి